హలో అందరికీ ఈరోజు పితృ అమావాస్య అలాగే ఎంగిలిపూల బతుకమ్మ. అసలు ఎంగిలిపూల బతుకమ్మ అంటే ఏంటి, ఆ పేరు ఎందుకు వచ్చింది, అలాగే పితృ అమావాస్య రోజు ఏం చేస్తారు, కొన్ని ఊర్లలో ఒక్కొక్కలాగా ఉంటుంది. మా ఊర్లో ఎలా ఉంటుంది అనేది చూపిస్తా. అలాగే ఎంగిలిపూల బతుకమ్మ అనేది ఎందుకు వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అయితే ఇక్కడ మాకు బతుకమ్మ ఈ రోజు నుండి స్టార్ట్, డే 1. అయితే డైలీ ఒక్కొక్క బతుకమ్మ ఉంటుంది కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు నేను వీడియోస్ అయితే చేస్తాను. డైలీ ఒక 1 వీడియో వస్తుంది. మీరు అసలు పేర్లు ఎందుకు వచ్చాయి అని తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. ఇక్కడైతే బతుకమ్మని పేర్చడానికి, అలాగే బతుకమ్మని మా ఇంట్లోనే ఆడతారు. బతుకమ్మ బావి మా ఇంట్లోనే తోడి మా ఇంట్లో ఆడతారు అన్నమాట. నెల్లికి మా తాత వియాలో, తోట కట్టించే వియాలో. బతుకమ్మ అయితే స్టార్ట్ చేసేసాము. దీని గురించి చిన్న మినీ బ్లాగ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. వీడిని నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే డైలీ దసరా, బతుకమ్మ అన్ని పండుగలు అయితే వచ్చేస్తూ ఉంటాయి. మధ్యలో ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ అయితే రేపు ఇంకా దుర్గామాత నిలబెడతారు, నేను అది కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మినీ బ్లాగ్